వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మండలంలో సొసైటీ కోసం రైతులందరూ నిన్న సాయంత్రం నుంచి సొసైటీ దగ్గర మరి లైన్ కడితే ప్రొద్దున రమ్మన్నారు. ప్రొద్దున 2 గంటలకు వచ్చి లైన్ కడితే వస్తుంది ఇస్తుందని చెప్పారు. ఈరోజు తీరా చూస్తే మరి అక్కడ రైతులు ఎక్కువగానే రైతులకు ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చిన చిట్టీలు క్యాన్సిల్ చేసి ప్రొద్దునిచ్చిన చిట్టీలు క్యాన్సిల్ చేసి జనాలు ఎక్కువగానే రైతులు ఎక్కువగానే తెచ్చి బీబీపేట పోలీస్ స్టేషన్ లో కూర్చుండబెట్టారు. ఇది రైతు రాజ్యమా, పోలీసు రాజ్యమా? ఇదేం దౌర్జన్యమైనటువంటి రైతు వ్యతిరేక రాజ్యం. సిగ్గుపడాలి కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరి ఈ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అందరూ రాజకీయం చేస్తున్నారు. నేను కూడా 8 ఎకరాలు నాటేసిన, మరి 2 నెలలు అయిపోతుంది. రోజు కుల్లా అవుతుంది అంటే మేము ఎక్కడ సొసైటీ దగ్గర కానీ మరి ఎక్కడికి రైతునై ఉండడం ఎక్కడికి పోలేదు. కానీ ఈ రోజు ఆలోచించాలి. మరి ఇప్పటికి 2 నెలల తర్వాత కూడా 2 నెలల 10 రోజులు అయినాక కూడా మరి దానికి మరి యూరియా కానీ పొటాష్ తో కలిపి కానీ ఏం చల్లకపోతే పరిస్థితి ఏంది? దిగుబడి రాదు. రైతులకు దిగుబడి రావాలని కోరుకునే ప్రభుత్వమా ఇది? వద్దనే ప్రభుత్వమా? మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాడు రైతులందరూ కూడా మేము 500 బోనస్ ఇస్తాను, బోనస్ ఇయ్యే చేత కాక ఇవాళ యూరియా సప్లై చేయలేకపోతున్నావు. మరి ఈ సొసైటీ బీబీపేట సొసైటీ ఈ రోజు ఇప్పటి వరకు మరి 12 గ్రామాలు ఉన్నాయి. ఈ 12 గ్రామాలకు 1-2 గ్రామాలు ఉన్న సొసైటీతో పాటే సప్లై చేస్తారు. అధికారులు మరి పర్యవేక్షణ లోపం, ప్రభుత్వ అలసత్వం, ప్రభుత్వ నిర్లక్ష్యం, రైతు వ్యతిరేక విధానంతో ఈ రోజు నడుస్తున్నది. మరి ఇన్ని జరుగుతున్నా కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇప్పించారు. ప్రైవేటు వ్యక్తులకు ఇప్పించి ఒక్కొక్క యూరియా సంచి 268 రూపాయలు ఉంటే 300 రూపాయలకు ఒక సంచి అమ్మారు. గంట మందు దాన్ని టైప్ చేస్తూ మరి ఇచ్చారు. గంట మందుకు కూడా 150 రూపాయలు అదనంగా చేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇవ్వకుండా వాళ్ళ ఆసాములకు ఇస్తూ జిల్లా పరిసర ప్రాంతాలందరికీ కూడా ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. నేను కూడా సింగిల్ విండో చైర్మన్ చేసిన, ఏనాడు కూడా 14.5 సంవత్సరాలు చేసిన, ఏనాడు కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టి అసలు కూపన్లు ఇచ్చిన సంఘటన లేదు. ఇక్కడ ఉన్నటువంటి మరి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఎక్కడ కూడా చూస్తే ఈ మన జిల్లాలో బఫర్ స్టాక్ ఒక్క సంచి కూడా లేదు. సిగ్గుపడాలి. ప్రభుత్వం ముందు హుషారు పడకుండా, రాష్ట్ర ప్రభుత్వం హుషారు పడకుండా కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మేము రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేస్తున్నారు. ఇవాళ ఏ ఒక్క బీజేపీ నాయకుడు, ఓ ఒక్క ఎంపీ, బీజేపీ ఎంపీ, మరి మన కాంగ్రెస్ ఎంపీలు ఎవరైతున్నారో, ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో అది పట్టించుకోకుండా మరి సభలు పెడుతూ, సమావేశాలు పెడుతూ మరి జన సమీకరణకు తిరుగుతున్నారు. కానీ రైతులందరూ ఎలా బతకాలి, వాళ్ళకు మందు సప్లై చేయలేకపోతున్నాం, యూరియా అనేటువంటి భావన వాళ్ళ మధ్యలో లేదు. బీపేట మండల్లో రాత్రి 2 లారీల మరి యూరియా వచ్చిన దానికి ఉన్న రైతులందరికీ కోండాలో పెడితే దేశవ్యాప్తంగా మండలు మొత్తం 12 గ్రామ పంచాయతీల రైతులందరూ వచ్చి మండలంలో కూర్చుంటే మరి మాకు మసాలా కావాలని చెప్తే దౌర్జన్యంగా రాత్రికి రాత్రి ఉన్న నాయకులంతా ఒక లారీని మాయం చేసి ఒక లారీని ఆడు ఉంచి ఇప్పుడు పోలీసు వాళ్ళకి అప్పచెప్పి ఒక రైతులను పోలీస్ స్టేషన్ లోకి బీపేట పిఎస్ లోకి తీసుకొచ్చి చిట్టీలు ఇచ్చుకుంటూ ఒక్కొక్క సంఖ్య ఇస్తున్నది ప్రభుత్వం. మరి దొంగ ప్రభుత్వాన్ని మెడలు వంచి మరి బుద్ధి చెప్పే రకంగా మరి ప్రజలే మీరే రైతులే పాల్గొనాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఇలా రైతులే బుద్ధి చెప్పాలి. మరి మీకు ఇట్లా 10 సంవత్సరాల నుంచి ఎట్లా జరిగింది? మరి ఇప్పుడు ఈ 2 నెలల నుంచి ఒక్కొక్కరు 10 ఎకరాలు 20 ఎకరాలు నాటేసుకొని 2-3 సంచులు ఉండవు ఏం చేసుకుంటారని చెప్పి మన ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఒక పోలీస్ స్టేషన్ లా ఎక్కడ లేని విధంగా ఒక బీపేట పోలీస్ స్టేషన్ లోకి తీసుకొచ్చి పోలీసులు లోపటేసి చిట్టీలు ఇస్తారంటే ఇది ఎంత ఘోరమైన వ్యవసాయం చేసుకున్న వాళ్ళకు వాళ్ళ పంట వాళ్ళు కష్టపడి ఒక రైతులు అనేది ఒక రైతును రాజు చేయాలనుకున్నది ఇదేనా వాళ్ళకు చూపెట్టే చుక్కలు మనం పోలీస్ స్టేషన్ ఇచ్చే పద్ధతేనా? ఇది చిట్టీలు పంచడం కరెక్టా, న్యాయమా అని మేము తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఇక నన్ను మేల్కోండి. మీకేమైనా చిగ్గుశారము చిత్తశుద్ధితో మీ మనసు ఉంటే ఈ రైతులను ఇక్కడ చూసుకోవాలని మాట్లాడకండి. ఇలాంటి పోలీసులను ఎగబెట్టి ఇలాంటి అది చేయకండి. రైతులకు ఊరియా ధాన్యం నువ్వేదో లిక్విడ్ ఇచ్చినవాట ఈ వర్షాలలో లిక్విడ్ కొట్టుకుంటుంటదా? చేను ఉంటుందని అడుగుతున్నాం రైతుల తరఫున. నేను 10 ఎకరాలు వేసిన, నేను ఒక్క 2 సంవత్సరాలు ఊరియా కొండవాలేను.
ప్రైవేట్ లో కొనుక్కొని పోయినాం. రాత్రికి రాత్రి ప్రైవేట్ లో వస్తే 100 సంచి బీపేటలు ఎత్తురు, 200 సంచి సిరిగాల దుబ్బగా పోతుంది. మరి ఇది ఎక్కడ న్యాయము? మీకు కన్సర్ట్ లేకుంటే ఇలా సొసైటీ కన్సర్ట్ లేకపోతే ప్రైవేట్ ఎవడు ఎవరిని తెచ్చి అమ్ముతాడు? ప్రైవేట్ ఆయనకి ఏం కాని మంది తెచ్చి అమ్ముతాడు? లారీలు తెచ్చుకుంటారు. రాత్రికి రాత్రి ఎందుకు ధ్వంసం అవుతుంది? మరి ఇలా మీరు తెచ్చే మీకు దమ్ము ఉంటే రాజకీయం చేయండి, దమ్ము లేకపోతే చాలా ఇంట్లో కూర్చుండండి. రైతుల ఉసురు పోసుకోకని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.